ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అలాగే టైటిల్స్ గెలవకపోయినా భారీ ఫ్యాన్ బేస్ తో ఐపీఎల్ లో నెంబర్ 1 టీమ్ గా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన స్టార్ ప్లేయర్ కారణంగా ఆర్సీబీకి ఏకంగా 30 లక్షల నష్టం జరిగింది. అదెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కీ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఓపెనర్ గా సిఎస్కేలో గైక్వాడ్ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో తన చోటును సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు గైక్వాడ్. ఇటీవల ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించాడు. కానీ దురదృష్టవశాత్తు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా రుతురాజ్ గాయపడ్డాడు. తొలి 2 వన్డేలు ఆడిన గైక్వాడ్ రెండో వన్డేలో చేతివేలికి గాయం కావడంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. దీంతో రుతురాజ్ స్థానంలో మరో యంగ్ ప్లేయర్ రజత్ పతిదార్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. రుతురాజ్ గాయం పటిదార్కు కలిసొచ్చింది. గైక్వాడ్ లేకపోవడంతో అతని స్థానంలో ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్లోకి పటిదార్ అరంగేట్రం చేశాడు. టీమిండియా జెర్సీ ధరించాలన్న అతని కలను నెరవేర్చుకున్నాడు. అయితే పటిదార్ సైతం ఐపీఎల్లో రాణించి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో రాణిస్తుండటంతో అతనికి టీమిండియాలో స్థానం దక్కింది. అయితే ఇక్కడే ఆర్సీబీకి 30 లక్షలు నష్టం తెచ్చిపెట్టే పని జరిగింది. పటిదార్ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసింది. అతని బేస్ ప్రైస్ 20 లక్షలకే దక్కించుకున్న ఆర్సీబీ పటిదార్ సేవలను పొందుతుంది. కానీ ఇప్పుడు పటిదార్ టీమిండియా తరపున అరంగేట్రం చేయడంతో అతని బేస్ ప్రైస్ 50 లక్షలకు పెరిగింది. ఏ ఆటగాడైనా సరే టీమిండియా తరపున ఆడితే అతనికి కనీస ధర 50 లక్షలు చెల్లించాల్సిందే. ఆ లెక్కన మొన్నటి వరకు పటిదార్కు 20 లక్షలు చెల్లిస్తూ వస్తున్న ఆర్సీబీ రాబోయే సీజన్ నుంచి 50 లక్షలు చెల్లించాల్సిందే. ఇలా రుతురాజ్ గాయం ఆర్సీబీకి 30 లక్షల ఖర్చు పెంచింది. రుతురాజ్ గాయపడకుండా ఉండుంటే పటిదార్కు టీమిండియా తరపున ఆడే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అలా గైక్వాడ్ గాయం పటిదార్కు డబుల్ ధమాకాలా పనిచేసింది. ఇటు టీమిండియా తరపున ఆడే అవకాశంతో పాటు ఐపీఎల్ బేస్ ప్రైజ్ను పెంచేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.